6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మడమ తిప్పారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా కూడా 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 9 తరువాత బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ మోసాలపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. భారత్ మాతా కీ భారత్ చెప్పారు. ఇంతవరకు ఎంతమందికి వచ్చింది మీకు అందరికి తెలుసు. ఒక్క మహిళకు కూడా ఇంతవరకు రాష్ట్రంలో పింఛన్ రాలేదు. రైతుకు భరోసా అని చెప్పారు, 15,000 ఇస్తాము, కౌలు రైతుకు 12,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా గృహజ్యోతి అని చెప్పారు, అది సంపూర్ణంగా ఇవ్వలేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పారు, ఒక్కరు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా చేయూత పెన్షన్ అని చెప్పారు, అది ఇవ్వలేదు. యువకులకు మొత్తం కూడా కేజీ టు పీజీ అని చెప్పి, ఉద్యోగాలని చెప్పి, విద్యా వికాసం అని చెప్పారు. ఇట్లా 6 మోసాలు చేసి 6 గంటలు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇలా ప్రజలు మొత్తం విరక్తి పొంది కాంగ్రెస్ నాయకులు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి